స్థిరాస్తి రంగంలో ఇకపై కొనుగోలుదారుడే రాజు కానున్నాడు. సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తెచ్చిన స్థిరాస్తి రంగ నియంత్రణ అభివృద్ధి చట్టం సోమవారం అమల్లోకి రానుంది. స్థిరాస్తి కొనుగోలుదారులు, నిర్మాణదారులు ప్రయోజనాల్ని పరిరక్షించేలా రూపొందించిన చట్టం గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే కొత్త చట్టం నిబంధనల్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాలు మాత్రమే ప్రకటించగా మిగిలిన రాష్ట్రాలు అదే బాటలో పయనించేలా కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పానికి అనుగుణంగా వరుస చర్యలు చేపడుతోన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. స్థిరాస్తి రంగ నియంత్రణ అభివృద్ధి చట్టం 2016ను మే 1 నుంచి అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత విషయంలో కొత్త శకానికి నాంది పలకనుంది. స్థిరాస్తి రంగ నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని 2008లోనే తొలుత భావించినా ఏళ్ల తరబడి అది సాధ్యపడలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చలు జరిపి తుది బిల్లును ఖరారు చేసింది. అన్ని అవరోధాల్ని అధిగమించి గతేడాది మార్చిలో స్థిరాస్తి బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది. 92 సెక్షన్లున్న కొత్త చట్టాన్ని మే 1 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ స్థిరాస్తి నియంత్రణ చట్టం చరిత్రాత్మకమైనది. ఎందుకంటే అమాయకులంటే కొనుగోలు చేసే ప్రజలను రక్షించడం కోసం ఈ చట్టంలో అన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఎవరన్నా డెవలపర్ తిరిగి డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటే దాన్ని 45 రోజుల లోపల ఇవ్వాలి అనే నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. కొనుగోలుదారుడే రాజు అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా అన్ని రకాలైన ప్రయోజనాలు ప్రజలు వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకు రక్షణ వచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతోంది. స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాల్ని పరిరక్షిస్తూ నిఖార్సైన అమ్మకందారులను ప్రోత్సహించేలా కొత్త చట్టంలో కేంద్రం కీలక నిబంధనలు పొందుపరిచింది. కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్ములో కనీసం 70% సొమ్మును నిర్మాణదారులు ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయడాన్ని తప్పనిసరి చేసింది. స్థిరాస్తి ప్రాజెక్టుకు ఖర్చు చేయాల్సిన నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్న ఆలోచనతో ఈ నిబంధన పొందుపరిచింది. కనీసం 8 అపార్ట్మెంట్లు లేదా 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టులు సహా వాణిజ్య ప్రాజెక్టుల్ని కొత్త చట్టం పరిధిలోకి తెచ్చింది. స్థిరాస్తి చట్టంలోని నిబంధనల్ని అమ్మకందారులు, కొనుగోలుదారులు విధిగా పాటించాలని పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. కొత్త ప్రాజెక్టులు లేదా నిర్మాణం పూర్తయినట్లు ఇంకా ధృవీకరణ పత్రం పొందని ప్రాజెక్టుల వివరాల్ని అమ్మకందారులు 3 నెలల్లోగా సంబంధిత అధికారుల వద్ద నమోదు చేయాలని స్పష్టం చేశారు. It's a win-win situation for both, for buyers and developers. It is an obligation on both. నువ్వు చెప్పింది నువ్వు చేయాలా, సమయం ప్రకారం నువ్వు డబ్బు కట్టాలా, ఆయన చెప్పింది ఆయన చేయాలా, సమయం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలా, చెప్పిన నాణ్యతను పాటించాలా, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించాలా. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ మినహాయింపులు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఇచ్చారు. విదేశ పెట్టుబడులను అనుమతించారు. అలాగే ప్లాట్ సైజులను కూడా సడలించడం జరిగింది. దానితో పాటు ప్రభుత్వము 6 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళ ఇళ్లకు 6.5% వడ్డీ రాయితీ, మధ్యమ వర్గానికి చెందిన వాళ్ళు 12 లక్షల రూపాయల లోపల విలువగలిగిన ఆస్తిని 9 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటే దానికి 4% వడ్డీ మినహాయింపు ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయాన్ని డిసెంబర్ 31న ప్రధానమంత్రి గారు ప్రకటించారు. అలాగే 18 లక్షల ఆస్తిని 12 లక్షల వరకు కానీ రుణ సౌకర్యం తీసుకుంటే వాళ్ళకు 3% వడ్డీ రాయితీ ఇచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇవి రెండు కూడా గృహ నిర్మాణ రంగంలో కొత్త ఊపుని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త విశ్వాసాన్ని తీసుకొస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. స్థిరాస్తి చట్టాన్ని కేంద్రమే తెచ్చినా అందుకు సంబంధించిన నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వాలే ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఆ పని పూర్తి చేశాయి. స్థిరాస్తి చట్టం నిబంధనల్ని ప్రకటించాలని రాష్ట్రాలపై ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తోన్న ఎన్డీఏ సర్కారు మరోమారు గట్టి సందేశమిచ్చింది. కొత్త చట్టం అమలుకు పూర్తి స్థాయిలో సహకరించకపోతే ప్రజల నుంచి, న్యాయస్థానాల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. కొత్త చట్టంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని స్థిరాస్తి రంగ సమాఖ్యలైన క్రెడాయ్, నార్డ్కో అభిప్రాయపడ్డాయి.